నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతిరోజు తెలుసో తెలియకో అనేక తప్పులు చేస్తూ ఉంటాం. త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ మనం ఎలాంటి తప్పులు చేయకుండా మనల్ని సన్మార్గం వైపు నడిపించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శుభప్రదంలోకి అడుగు పెడదాం. శుక్రవారం రోజున ఏ దేవతను ప్రార్థించాలి, శుక్రవారం ఎటువంటి విధి విధానాల్ని పాటించాలి, గోచార రీత్యా శుక్రవారం రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇత్యాది విషయాల్ని తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నిటినీ మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, అలాగే ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. స్వాగతం. గురువు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. మరి శుక్రవారం రోజున ఏ దేవతను ఆరాధించాలి, ఆ దేవతను ఆరాధించడంలో ఎటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠించాలి అంటారు? శుక్రవారం ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. ఆమె భార్గవి భృగువారం శుక్రవారం కాబట్టి అటువంటి లక్ష్మీదేవిని ఒక మాట ప్రార్థించుకుందాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. మల్లికార్జున శర్మ గారు, శుక్రవారం రోజున పంచాంగ వివరాల్ని తెలియచేస్తారండి? స్వస్తి శ్రీ దుర్ముఖినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము షష్ఠీ తిథి శుక్రవారము. ఈరోజు షష్ఠీ తిథి రాత్రి 11:39 వరకు, నక్షత్రం ఆశ్లేష పగలు 8:06 వరకు ఉంటాయి. హర్షణ యోగము రాత్రి 3:40 వరకు, కరణము కౌలవ పగలు 11:27 వరకు ఉంటాయి. ఈరోజు వర్జ్యం రాత్రి 8:48 నుండి 10:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము పగలు 8:20 నుండి 9:13 వరకు, తిరిగి పగలు 12:41 నుండి 1:33 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఈరోజు ఉదయం 6:28 నుండి 8:06 వరకు ఉంటాయి. రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండ కాలము పగలు 3 నుండి 4:30 వరకు ఉంటాయి. సూర్యోదయము 5:44 సూర్యాస్తమయము 6:46. ఈరోజు విశేషంగా వనగౌరీ వ్రతాన్ని నిర్వహించుకోవచ్చు. అంటే గౌరీ పూజను నిర్వహించవలసి ఉంటుంది. చక్కగా పసుపు ముద్దను ఏర్పాటు చేసుకొని అందులోకి గౌరీ అమ్మవారిని ఆవాహనం చేసుకుని గౌరీ పూజ కనుక జరుపుకున్నట్లయితే చక్కనైనటువంటి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. శుక్రవారానికి సంబంధించిన పంచాంగ వివరాలని చాలా చక్కగా తెలియచేశారండి. గురుగారు, మరి ఇందాక మీరు ధ్యాన శ్లోకాన్ని తెలియచేశారు కదా, ఆ శ్లోకానికి సంబంధించిన వివరణ ఇస్తారండి? లక్ష్మీదేవికి నమస్కారం చేస్తున్నాం ఈ శ్లోకం ద్వారా. ఆమెకి విశేషణాలన్నీ కూడా దీంట్లో చెప్పబడ్డాయి.
లక్ష్మీం, ఆమె పేరు లక్ష్మి. క్షీర సముద్ర రాజతనయాం, ఆమె ఎవరి కుమార్తె అంటే సముద్రుని యొక్క కుమార్తె, పాల సముద్రం ముందు పుట్టినటువంటి ఆమె. శ్రీరంగధామేశ్వరీం, ఆ శ్రీరంగనాథుని యొక్క, శ్రీ మహావిష్ణు యొక్క, శ్రీమన్నారాయణమూర్తి యొక్క పత్ని ఆమె. దాసీభూత సమస్తలోక వనితాం, ఆమె సమస్త లోకాలలో ఉండేటటువంటి స్త్రీలందరినీ కూడా దాసీభూతులుగా చేసుకోగలిగినటువంటిది ఆమె. లక్ష్మికి దాస్యం చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? లక్ష్మి కోసమని ఎటువంటి వాళ్ళైనా పాటుపడతారు. అటువంటి అందరినీ కూడా, ముల్లోకాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా తనకు దాసీలుగా చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆమె. లోకైక దీపాంకురాం, లోకం అంతటికి కూడా ఏకైక జ్యోతి ఆమె. శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం, ఆమె తన యొక్క క్రీగంటి చూపులతో, మెల్లనైనటువంటి చూపులతో బ్రహ్మదేవునకు, విష్ణుమూర్తికి, పరమశివునికి కూడా అదృష్టాన్ని కలిగించేటటువంటిది. వాళ్ళ యొక్క విభవానికి ఆమె కారణము. వాళ్ళకే కాదు, ఎవరికైనా కూడా ఆమె యొక్క అనుగ్రహమే, ఆమె కటాక్ష వీక్షణమే కావలసినటువంటిది. త్వాం, అటువంటి ఓ లక్ష్మి, త్వాం అంటే నిన్ను, త్రైలోక్య కుటుంబినీం, ముల్లోకాలకి తల్లి, త్రైలోక్య కుటుంబిని అంటే కుటుంబమున కలిగినటువంటి తల్లి, ముల్లోకాలకి తల్లి అయినటువంటి ఆమెని త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సరసిజాం అంటే సరస్సునందు పుట్టినటువంటిది ఆమె, సరస్సులో ఉండే కమల ముందు పుట్టేటటువంటిది. వందే ముకుంద ప్రియాం, ముకుందునికి, శ్రీ మహావిష్ణువుకి ప్రియురాలైనటువంటిది. అటువంటి ఆమెకి నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఆ లక్ష్మికి శుక్రవారం నాడు నమస్కరించేటట్లయితే ఆమె యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమై సిరి సంపదలతో విలసిల్లి సుఖశాంతులతో వర్ధిల్లే అవకాశం ఉంటుంది. మల్లికార్జున శర్మ గారు, మరి శుక్రవారం రోజుకు సంబంధించిన గోచార రీత్యా ద్వాదశ రాశుల ఫలితాలని తెలియజేస్తారా? ఈరోజు గోచారం విషయంలో చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కర్కాటక రాశిలో చంద్రుడు సంచరించేటటువంటి సందర్భంగా ఇటు చంద్రుడితో పాటు ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి శనిగ్రహము, బృహస్పతి గ్రహములను ఆధారం చేసుకుంటూ ముఖ్యంగా ఈనాటి దిన ఫలితాలను చెప్పుకుందాం. మేషరాశి వారు ఈరోజు మాతృ సంబంధమైనటువంటి కలయికలు, కుటుంబ సంబంధమైనటువంటి నిర్ణయాలకు కొంత అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో చేసేటటువంటి కార్యక్రమాలు కొన్ని అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఈ అసౌకర్యాన్ని తొలగించేటటువంటి క్రమంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలపైనే ఈరోజు ఆధారపడి ఉంటుంది. కాబట్టి సౌకర్యవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో ఈరోజు పార్వతీదేవి అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుని చక్కగా గౌరీ శంకరులను ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కొన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవటం, త్వరితగతిన అవి ఫలప్రదమైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ముందు ఉండి నడిపించి వాటిని చక్కని గుర్తింపు, గౌరవాన్ని తెస్తూ పూర్తి చేయగలుగుతారు. ఆనందప్రదమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. మిథున రాశి వారికి ఈరోజు రావాల్సినటువంటి బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. అదే సమయంలో కొన్ని అనవసరమైనటువంటి ఉపయోగం లేనటువంటి ధన సంబంధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇవి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో కొంత కుబేర సంబంధమైనటువంటి ఆరాధనలు, అలాగే ఏదైతే ధన సంబంధమైనటువంటి నిర్ణయాలు ఉంటాయో వాటి విషయంలో కొంత కుబేర సంబంధమైనటువంటి ధ్యాన శ్లోకాలు పఠించటం వలన ఉపయుక్తంగా ఉంటుంది. మంచి మంచి ఫలితములు కూడా పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది.
కర్కాటక రాశి వారికి ఈరోజు శారీరక సంబంధమైనటువంటి దృఢత్వము, ఒక విధమైనటువంటి ఆత్మస్థైర్యం పొందగలుగుతూ ఉంటారు. అంతేకాకుండా చక్కనైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మనస్సును ప్రభావితం చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీరు చెప్పేటటువంటి మాటలు, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలను ఇతరులను మంచి విధంగా ప్రవర్తింపచేసేటటువంటి విధంగా ఉంటుంటాయి. సింహరాశి వారికి ఈరోజు వేరు రకాలుగా ముఖ్యమైనటువంటి లాభాలు కానివ్వండి, అలాగే ఏవైనా ఖర్చులు కానివ్వండి, అవి కొంత మిశ్రమంగా ఉండేటటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మిశ్రమ సంబంధమైనటువంటి ఫలితములు వచ్చినప్పుడు వాటిని మంచి చెడులుగా స్వీకరించేటటువంటి సందర్భంలో మీకు మీరుగా ఒక విధమైనటువంటి నమ్మకంతో ఉండేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు అవి మిమ్మల్ని ఏమాత్రం కూడా బాధించకుండా మంచి ఫలితములు కలిగేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కన్యారాశి వారికి ఈరోజు ధార్మిక సంబంధమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అంటే సన్మానాలు కానివ్వండి, రాజగౌరవాలు కానివ్వండి, ఇవి పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చక్కని ఫలితములు ఇవ్వగలుగుతూ ఉంటాయి. వేరు రకాలుగా ఆర్థిక సంబంధమైనటువంటి, సామాజిక సంబంధమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. తులారాశి వారికి ఈరోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొంత ఎవరైతే నిరుద్యోగులు ఉంటూ ఉంటారో వారు ఉద్యోగ సంబంధమైనటువంటి అంశంలో కొంత మంచి ఫలితములు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరింతగా మంచి ప్రయోజనాలు పొందేటటువంటి సందర్భంలో ఇంటర్వ్యూల్లో పాల్గొనేటటువంటి వారందరూ కూడా శ్రీ రాజమాతంగి నమః అనేటటువంటి అమ్మవారి నామాన్ని కొంత అధిక సంఖ్యలో జపం చేసుకుంటూ మీ ఇంటర్వ్యూల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. అధికారుల యొక్క ప్రసన్నతతో మీరు ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు కొంత పుణ్యబలంతో ముడిపడి ఉంటూ ఉంటాయి. అంటే మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు, మీరు చేసేటటువంటి దాన ధర్మములపైనే వచ్చేటటువంటి ఫలితములు ఆధారపడి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే పేదవారి ఉంటుంటారో, ఎవరికైతే మీ సహాయ సహకారాలు అవసరమవుతుంటాయో అలాంటి వారిని గుర్తించి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తత్ఫలితంగా మీరు చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతుంటాయి. సంతోషకరమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు మానసికమైనటువంటి ఆందోళనతో పాటు కొంత అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు అది కొన్ని స్వయంకృతం కావచ్చు, కొంత నిర్ణయాల్లో లోపం కావచ్చు, దాన ధర్మాదుల్లో లోపం కావచ్చు, ఈ రకమైనటువంటి సందర్భాలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్కువగా ఆందోళన చెందకుండా తత్సంబంధమైనటువంటి ఏవైనా చర్యలు ఉంటే, వైద్య సంబంధమైనటువంటి సూచనలు సలహాలు ఉంటుంటే వాటిని గురించి తీసుకోవటం వలన ఈరోజు కొంత ఉపశమనాన్ని పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా శివాలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి క్షీరంతో అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే అన్నదానం చేయండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు చేపట్టినటువంటి సామాజిక అనుబంధాల్లో మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. కష్టమైనటువంటి పనులు మీ సన్నిహితులు సహకరించడం వలన అవి విశేషంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఏవైనా సంఘంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నట్లయితే వాటి గురించి నలుగురితో గుర్తింపు చేసుకుంటూ వాటి గురించి చర్చిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆ విషయంలో మీరు ప్రయోజనాలతో పాటు లాభాలను కూడా పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కుంభరాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతరులపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ విశేషమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. ధార్మిక సంబంధమైనటువంటి ఒత్తిడి ఏర్పడినప్పటికీ ఒక విధమైనటువంటి ప్రశాంతతతో, ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళి వాటిని పూర్తి చేసుకుని మంచి ఫలితములు సాధించుకోగలుగుతారు. మీకు గుర్తింపు, గౌరవాదులు ఏర్పడుతూ ఉంటాయి.
మీనరాశి వారు ఈరోజు పిల్లల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఏ విధమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు, వారి చదువుల ఎందుకు వారు చేపట్టినటువంటి పనుల్లో తొందరగా ప్రతిఫలాలు పొందాలని చెప్పేసి ఆశిస్తూ చక్కనైనటువంటి మంచి ఆలోచనలు చేసినట్లయితే మీ సంతాన వర్గం ద్వారా మీరు సంతోషకరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శుక్రవారానికి సంబంధించి గోచార రీత్యా ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకున్నాం కదా. మరి శుక్రవారం రోజున ఎటువంటి విధి విధానాల్ని పాటించాలో తెలుసుకుందాం. గురుగారు చెప్తారండి. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు, ఏ స్త్రీ దేవతకైనా కూడా ఇష్టమైనటువంటి రోజే శుక్రవారం. ముఖ్యంగా లక్ష్మీదేవికి భృగువారం అంటారు శుక్రవారాన్ని. భృగు పుత్రిక లక్ష్మీదేవి. భృగు మహర్షికి దక్షుని యొక్క కుమార్తె అయినటువంటి ఖ్యాతి అనేటటువంటి ఆమెకి వాళ్ళిద్దరికీ సంతానము లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవికి తండ్రి గారైనటువంటి ఆ భృగు సంబంధమైన వారము శుక్రవారము చాలా ప్రీతికరమైనది. కాబట్టి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేయటం, కుంకుమ పూజ చేయటం, అష్టోత్తరం, ఇంకా ఎక్కువ కోరిక ఉంటే సహస్రనామ పూజ చేయటం, అట్లా ఆ తల్లికి ఇష్ట నివేదనలతో సంతృప్తి కలిగించటం ముఖ్యమైనటువంటి విషయం. రెండవది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి అనువైనటువంటి రోజు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే ముందు దరిద్ర పెద్దమ్మని బయటికి నెట్టాలి. జ్యేష్ఠ లక్ష్మి వీళ్ళిద్దరూ అప్పచెల్లెళ్ళు. వాళ్ళ అక్కే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర పెద్దమ్మ అంటారు. ఆ దరిద్ర పెద్దమ్మ వచ్చేటట్లుగా మన ఇల్లు ఉన్నదా, లక్ష్మీదేవి రాదు. కాబట్టి మన ఇల్లు లక్ష్మీదేవికి స్వాగతం చెప్పేటట్లుగా ఉండాలి. స్త్రీ గృహిణి గృహముచ్యతి అన్నారు, గృహలక్ష్మి అన్నారు స్త్రీని. ఆ లక్ష్మీదేవి యొక్క ఉనికి ఇంట్లో ఉండాలి అంటే ఎక్కువగా ఇంటి ఇల్లాలి మీద ఆధారపడి ఉంటుంది. ఆమె ఎంత శుభ్రంగా లక్ష్మీ కళతో ఉంటే అంత ఇష్టంగా లక్ష్మీదేవి ఆమె ఉండే చోటకు వస్తుంది. అలాగే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఇష్టంగా ఆ ఇంట్లోకి లక్ష్మి వస్తుంది. అంతేగాని ఇల్లంతా దరిద్రంగా ఉంటే వచ్చేది దరిద్రపు దేవత పెద్దమ్మే వస్తుంది, కానీ లక్ష్మీదేవి రాదు. కాబట్టి ఇల్లు ఒళ్ళు శుభ్రం చేసుకుని స్త్రీ ఆ లక్ష్మీ కళ ఉట్టిపడేటట్టు ఉండాలి. మొహాన బొట్టు కూడా లేకుండా దరిద్ర మొహం పెట్టుకుని ఉన్నావేంటి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు బొట్టు లేనటువంటి వాళ్ళ గురించి. అంటే లక్ష్మీ కళ ఉండాలి అంటే చక్కగా బొట్టు స్పష్టంగా ఉండేటట్లుగా, ఎక్కడో ఉందా లేదా అనిపించేట్లుగా ఉండటము అది లక్ష్మీకి స్వాగతం చెప్పటం కాదు. అలా చక్కగా నిండుగా బొట్టు పెట్టుకుని ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది. అలాగే మనము దేవాలయం కోసమని లక్ష్మీదేవి కోసమని పరిగెత్తక్కర్లేదు. మన ఇంట్లోనే ఈయం సాక్షాన్ మహాలక్ష్మీ అని తులసిని లక్ష్మీదేవిగా చెప్పాడు పద్మపురాణంలో వ్యాసుల వారు. కాబట్టి తులసీదేవిని పూజించటం, తులసి దళాలతో విష్ణువుని పూజించటం. మనం పూజ చేసే తులసి కోటలో ఉన్న దళాలు తీసి విష్ణువుకి పూజ చేయకూడదు. శుక్రవారం నాడు మాత్రం తులసి దళాలు కొయ్యకూడదు. లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆమెని శుక్రవారం కొయ్యకూడదు అని చెప్పి శాస్త్రం చెప్పింది. అట్లా తులసికి ప్రదక్షిణాలు చేయటం, తులసి చెట్టు నీళ్లు పోసి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవటం. అలా నెత్తిన చల్లుకుంటే సమస్త తీర్థములు దర్శించి ఆ తీర్థములలో మునిగి పవిత్రులైనటువంటి పుణ్యం వస్తుంది అని అన్నారు. అందువల్ల తప్పకుండా రోజు తులసి కోటలో నీళ్లు పోయటం, తులసికి ప్రదక్షిణం చేయటం అనేక రోగాలను పోగొడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించినటువంటి అనేక వ్యాధులకి చికిత్స తులసి యొక్క వాతావరణం, తులసి వాయువు కూడా. అటువంటి తులసిని సేవించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవటం, సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించి అనుగ్రహానికి పాత్రలు అవటం, ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకుని దరిద్రం ఇంట్లోకి చేరకుండగా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేటట్లుగా ఉండటం ఈరోజు ముఖ్యంగా కర్తవ్యంగా పెద్దలు చెబుతారు. దాన్ని పాటిద్దాం. శుక్రవారం రోజుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు సవివరంగా తెలియజేసినందుకు గాను ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి, ఈనాటి శుభప్రదం కార్యక్రమంలో ఏ దేవతను స్మరించాలి, అలాగే ఎటువంటి విధి విధానాలను పాటించాలి, గోచార రీత్యా ద్వాదశ రాశుల ఫలితాలన్నింటినీ తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి శుభప్రదం. మరో శుభప్రదంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.